ఇందిరమ్మ ఇళ్లపై అతి భారీ గుడ్ న్యూస్ అంటే తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నేరుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఇప్పుడు మనం ఆ స్టేట్మెంట్ ఏదో తెలుసుకుందాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శ్రీరామనవమి తర్వాత వేగవంతం అవుతుందని 4 లక్షల ఇళ్లకు ఆల్రెడీ అనుమతులు ఇచ్చామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పేదల కళల్ని ఆ కళలో అడుగులు పడే విధంగా రోజులు దగ్గర పడుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఒక కీలక ప్రకటన చేశారండి. ఏప్రిల్ తరువాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కార్యరూపం దాల్చనుందని తెలిపారు. నిజమైన పండుగ అప్పుడేనంటూ చెప్పారండి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక గొప్ప హామీ అని చెప్పుకొచ్చారు. ఈ పథకం ద్వారా నిజంగా ఇంటి కలను నెరవేర్చే అవకాశం కలుగుతుందని, ఇప్పటికే లబ్ధిదారుల జాబితా విడుదలైపోయిందని, తాజాగా శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయని, త్వరలో కూడా ఈ ఇంటి నిర్మాణాలు వేగవంతం అవుతాయని చెప్పుకొచ్చారు. గతంలో నారాయణ జిల్లా అవక్కపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి విడతగా 72,045 ఇళ్లను నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం ఆయన తెలిపారు. ఇప్పుడు ఆ నిర్మాణాలకు ఏప్రిల్ చివరి తర్వాత ప్రారంభం కాబోతున్నాయని, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని చెప్పారు. లబ్ధిదారుల ఎంపికకు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం చేశారండి. ఆధునిక టెక్నాలజీ సాయంతో మేధో ప్రాతిపదికన ఎంపిక జరుగుతుందని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇళ్ల నిర్మాణం అనుమతులు ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారండి. అయితే మొత్తం 10 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రభుత్వం లక్ష్యమని అయితే స్పష్టం చేశారు. మునుపటి ప్రభుత్వాలు పేదల సంక్షేమం గురించి మర్చిపోయాయని చెప్పుకొచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గృహ కళలో నెరవేర్చే దిశగా పనిచేస్తుందని, ఇందిరమ్మ ఇళ్లు నిజమైన పేదల జీవితాల్లో వెలుగును నింపే సంకేతాలుగా మారుతున్నాయని మంత్రి అయితే గర్వంగా పేర్కొన్నారు. తెలంగాణలో పేదల గృహ కళలను, రైతులకు ఆర్థిక భద్రతను కల్పించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి నేరుగా వ్యాఖ్యలు చేశారండి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కానుండడంతో ఎంతోమంది పేద కుటుంబాలు తమ సొంత గృహ కళలను నెరవేర్చుకోబోతున్నాయి. ఇక రైతుల విషయంలో చేపట్టిన చర్యలతో ఆ వర్గానికి ఊరట లభించిందని మొదటగా చెప్పాలంటే కాంగ్రెస్ హయాంలోనే పేదలకు బాసటగా, రైతులకి బలంగా మారే దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పుకొచ్చారండి. మరి ఈ విషయంపై తెలంగాణ రైతులు తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.